విజయ్ లాస్ట్ సినిమా విడుదలకి నెల రోజుల నుంచి గండాలు. తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు, ఈ సందర్భంగా వాంటెడ్గానే ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఓపెన్గా చెప్పేశాడు ఆయన. సినిమాని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది సహజంగా జరిగేది. రిజల్ట్తో సంబంధం లేదు, సినిమా రిలీజ్తోనే సంబంధం. చిరంజీవి బాబీ సినిమా కేవీఎం ప్రొడక్షన్ తీస్తుంది కాబట్టి ప్రొడక్షన్ మారే అవకాశం ఉందని చిరంజీవితో చేయబోతున్న సినిమాకి బాబీ డైరెక్షన్లో ఎవరిని కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి సినిమా నా దేశంలో కూడా ఆ తరహా డైలాగులు ఉన్నాయి కదా. కోర్టు ఆదేశాల మీద హైకోర్టుకి సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది. అది ట్విస్ట్ ఈ గొడవలు. భరద్వాజ గారు, విజయ్ లాస్ట్ సినిమా విడుదలకి నెల రోజుల నుంచి గండాలు. యుద్ధం జరుగుతుంది. దానికి తోడు కేవీఎన్ ప్రొడక్షన్ ఆర్థిక కష్టాల్లో ఉందని. ఇంకొక వార్త ఏంటంటే చిరంజీవి బాబీ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్ తీస్తుంది కాబట్టి ప్రొడక్షన్ మారే అవకాశం ఉందని. ఇలాంటి వార్తలన్నీ సర్కిల్ అవుతున్నాయి. అంటే ప్రొడక్షన్ మారటం అంటే ముందు వాళ్ళు కేవీఎం వాళ్ళు చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు బాబీ చిరంజీవి సినిమా ఇంకో ప్రొడ్యూసర్ నిర్మాతకి వెళ్ళిపోతారని ఇంకో ప్రొడక్షన్ హౌస్కి షిఫ్ట్ అవుతుంది అనే మాట కూడా విన్నాను నేను. కానీ అదే జరుగుతుందా లేదు, వీళ్ళే సెటరైట్ చేసుకుంటారా? అంత ఈజీగా ఒక భారీ ప్రాజెక్ట్ని బయటకు వదలరు. అదే కదా. సరే, ఆ కష్టాలు ఏవో పడే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. దాన్ని సానుకూలంగా విడుదల చేయడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది అందరు డిస్కస్ చేసుకున్నారు. 25 రోజులు, దాదాపు 4 రోజులు అవుతుంది కదా. నిజానికి 9వ తారీఖు రిలీజ్ కావాలి. అది దాంతోపాటు రాజాసాబ్తో పాటు జనవరి 9 రిలీజ్ అవ్వాల్సింది. జనవరి 9వ తారీఖు సంక్రాంతి సందర్భంగా అవును రాజాసాబ్కు పోటీ ఇస్తూ రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది. నిజానికి అప్పటికి సెన్సార్లో అది కొన్ని డైలాగులు కట్ చేయమన్నారు, ఒక 20 minutes బ్లాక్ ఏదో ఆపమన్నారు. దానికి సంబంధించి చర్చలు జరిగినాయి. ఫైనల్గా విజయ్ బయటకు వచ్చి మాట్లాడాడు. ఇది నేను రాజకీయాల్లో ఉండటం వలన ఈ సినిమాకి ఇబ్బందులు తలెత్తినాయి, నా రాజకీయాలు ప్రొడ్యూసర్లని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని చెప్పి ఆయన ఏదో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసి ఇలా యాక్చువల్గా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడే వెళ్ళి కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చారు, మెడ్రాస్ కోర్టు నుంచి తీసుకొచ్చి యుఏ సర్టిఫికేట్తో దాన్ని వదిలిపెట్టేయండి అని చెప్పి కోర్టు ఆదేశించిన తర్వాత కోర్టు ఆదేశాల మీద హైకోర్టుకి సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది. అది ట్విస్ట్ ఈ గొడవలో. అప్పీల్ చేసిన తర్వాత అక్కడి నుంచి దాని మీద స్టే తీసుకురావడానికి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ప్రొడ్యూసర్లు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆదేశాలు వచ్చి ఈ లీగల్ గొడవ నడుస్తూ ఉండగానే ప్రొడక్షన్ హౌస్కి ఈ ప్రెజర్ ఉంది, ఈ సినిమా చేయాల్సిన ప్రెజర్. ఈ ప్రెజర్ ఉండటం వలన ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కట్స్కి యాక్సెప్ట్ చేసి కొన్ని చోట్ల మ్యూట్ చేసి వాళ్ళు కట్ చేయమన్నవి కట్ చేసి మొత్తానికి సెన్సార్ ముందుకైతే కాపీ పంపించేశారు. రీసెన్సార్కి మళ్ళీ కాపీ పంపించి అంతే. వాళ్ళు పంపించి యాక్సెప్ట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి కట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము ఆమోదిస్తున్నాం అన్న పద్ధతిలో కొన్ని చోట్ల మ్యూట్ చేసి కొన్ని సీన్లు తీసేసి పంపించారు. ఈ పంపించిన దాని మీద ఎలా రియాక్ట్ అవుతుంది సెన్సార్ బోర్డు అనేది గొడవ. ఓకే. అయితే ఈ మొత్తం ఆపరేషన్ చూస్తే విజయ్ మాట్లాడిన ప్రకారం అయితే ఎవరో ఆపరేట్ చేస్తున్నారు సెన్సార్ బోర్డుని అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. అంటే రాజకీయాలు ఉన్నాయి ఈ సినిమాలో, పర్టికులర్గా తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు, ఈ సందర్భంగా వాంటెడ్గానే ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఓపెన్గా చెప్పేశాడు ఆయన చెప్పాడు. కానీ ట్రైలర్లో కొన్ని పొలిటికల్ డైలాగులు ఎమ్మెల్యేలో సమ్ పొలిటికల్ నాయకులని కింద కూర్చోబెట్టి ఆయన పనిష్ చేస్తున్నట్టే ఏదో ఉంది కదా. ఉంది అంటే తను రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ఆ వాతావరణం తీసుకురావడానికి అది బాలకృష్ణ గారి సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేసిన స్టోరీయే భగవంత్ కేసరి ఇన్స్పిరేషనే ఉంది అక్కడ. కాకపోతే దానిలోకి కొంత పొలిటికల్ కంటెంట్ని పెంచారు ఈయన అవసరం కోసం. ఇది కొత్త ఏం కాదు. సినిమా ఎంట్రీ ఇచ్చే అంటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సినిమా ఆర్టిస్టులు చేసేటువంటి చివరి సినిమాల్లో ఆ తరహా ధోరణులు ఉంటాయి.
ఎన్టీ రామారావు గారి సినిమా నా దేశంలో కూడా ఆ తరహా డైలాగులు ఉన్నాయి కదా. అంటే చాలా స్ట్రైట్గానే ఉంటాయి డైలాగులు దానిలో. నీ 35 ఏళ్ల అనుభవాన్ని నేను 3 నెలల్లో అవపోసన పట్టాను లాంటి డైలాగులు ఉన్నాయి దానిలో. నేరుగా అప్పటి ప్రధానిని టార్గెట్ చేస్తూ చెప్పిన డైలాగే అది. సెన్సార్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు, వదిలేశారు. స్ట్రైట్గా అప్పటి ప్రధాని మీద ఒక పాట కూడా మారే, నీ పోజులు ఇంకా ఆపవే అనే పద్ధతిలోనే నడుస్తుంది పాట. దాన్ని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇంకొక సినిమాని హోల్డ్ చేశారు అప్పుడు. అదే టైంకి దానికంటే ముందు సెన్సార్కు వెళ్ళినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, దాన్ని ఆపారు. దాన్ని ఆపి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా. ఓకే. అయితే ఈ నా దేశం సినిమా రిలీజ్ అయ్యి జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పదలుచుకున్న చాలా విషయాలు ఈ సినిమా ద్వారా నేను వెళ్ళలేని ప్రాంతాలకి ఈ సినిమా ద్వారా పంపగలిగాం మనం అని బాపయ్య గారిని అభినందించాడు ఆయన. ఓకే. కాబట్టి అలాంటి ప్రయోజనాల కోసం సినిమాలు చేస్తారు ఎవరు చేసినా. రాజకీయం సినిమాల ద్వారా జనంలోకి పంపు చేయటం అనేది కొత్త విషయం ఏం కాదు. ఈ మధ్యగా మనం కూడా చూసాం, పొలిటికల్ మూవీస్ చాలా వచ్చినాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ 6 సినిమాల పైన తీశారు కృష్ణ గారి కాంపౌండ్ నుంచి. అలా అనేక సినిమాలు, మొన్న ఎన్నికల్లో అనేక సినిమాలు చూసాం. అవునవును. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు చివరికి అలాంటి సినిమాలు తీయను అని చెప్పేదాకా వచ్చింది కదా పరిస్థితి. సో ఈ సినిమాని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది సహజంగా జరిగేది. కాకపోతే సెన్సార్ మరీ అతిగా బిహేవ్ చేస్తోంది పర్టికులర్గా ఈ సినిమా విషయంలో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓకే. అది స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ గొడవే. కాబట్టి ఎవరిని కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది పొలిటికల్ ఏరియాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గొడవ అది. అయితే ఈ గొడవతో మాకు సంబంధం లేదు, మేము ముందు ఈ సినిమాని ఏదో పద్ధతిలో రిలీజ్ చేసి బయటపడాలనుకుంటున్నాం అదేలే అని వాళ్ళు షూట్ చేసినవి కూడా కత్తిరించి నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పిన చోట మ్యూట్లేసి వీళ్ళైతే ప్రింట్ని ఇచ్చేశారు సెన్సార్కి. ఇప్పుడు సెన్సార్ నుంచి నిర్ణయం రావాలి. సెన్సార్ కోర్టులో బాల్ ఉంది. రెండోది, దీని మీద న్యాయస్థానాలలో జరుగుతున్నటువంటి లీగల్ ఫైట్ని కూడా ఇక్కడి నుంచి ముగించేద్దాం. అంటే ఒక అవగాహనకు వచ్చేసాము అనేది ఇక్కడ అయిపోతే దీని మీద ఎవరికి వాళ్ళు కేసులు విత్డ్రా చేసేసుకుంటే అయిపోతుంది ఆ గొడవ. అదే అందుకని ఈ డెసిషన్ వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక సినిమాకి సంబంధించి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్షన్కి వ్యతిరేకంగా అప్పీల్కి సెన్సార్ బోర్డు వెళ్ళటం అనేది గతంలో ఎన్నడూ చూడనటువంటి సందర్భం దీనిలో జరిగింది. ఓకే. అదొకటే కొంచెం విచిత్రమైన వ్యవహారం. ఏదేమైనా కానీ చూద్దాం, ఇది ప్రాపర్గా రిలీజ్ అయిపోయి, అంటే 13వ తారీఖు అంటున్నారు, 13వ తారీఖు సినిమా రిలీజ్ అయిపోయి 13 కానీ మంత్ ఎండ్ కానీ అంటున్నారు బోర్డు ఇచ్చే వాళ్ళు చెప్పే నిర్ణయం ఆధారంగా ఇది ఉంటుంది. పాజిటివ్గానే సినిమా రిలీజ్ అయిపోయి రిజల్ట్తో సంబంధం లేదు, సినిమా రిలీజ్తోనే సంబంధం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతే ఆ సినిమాకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. చిరంజీవితో చేయబోతున్న సినిమాకి బాబీ డైరెక్షన్లో దానికి ఇబ్బంది లేకుండా ఈ సినిమా రిలీజ్ అయిపోతే వ్యవహారాలు ఒక మేరకు సద్దుమణుగుతాయి.